ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాడే వాళ్ళు ఒక్కసారైనా కంపల్సరీగా చూసుంటారు, ఎందుకంటే అంత ఫేమస్ ఈ క్లిప్. ఈ రోజు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నాం. మూవీ ఓపెన్ చేయగానే ఒక సైంటిస్ట్ రూమ్ నిండా గడియారాలు రన్ అవుతూ ఉంటాయి. టీవీలో ప్లూటోనియం ని తీవ్రవాదులు దొంగతనం చేస్తారని న్యూస్ వస్తుంది. ఇంకా ఒకడు డాక్టర్ బ్రౌన్ అనుకుంటూ ఇంట్లోకి వస్తాడు. వచ్చి అక్కడున్న ఎక్విప్మెంట్ స్పీకర్ ని ఆన్ చేసి ఒక స్ట్రింగ్ వత్తగానే స్పీకర్ పేలి మనోడు ఎగిరి అవతల పడతాడు. వీడే మన సినిమా హీరో, పేరు మార్టిన్. మన సైంటిస్ట్ ఫోన్ చేసి రాత్రి 1:15కి నువ్వు మన చౌరస్తా దగ్గరికి వచ్చాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా అన్ని క్లాక్లు ఒకేసారి మోగేసరికి స్కూల్ టైం అయిందని చెప్పేసి బయటికి పరిగెడతాడు. మంచం కింద ఇందాక టీవీలో చెప్పిన ప్లూటోనియం బాక్స్ ఉంటుంది. ఇంకా మన హీరో ఓవర్ బోర్డు మీద కార్లు పట్టుకుని జారుకుంటూ స్కూల్ కు వెళ్తాడు. ఈమె జెన్నిఫర్, మనోడి లవర్. ఇంకా క్లాస్ లోపలికి వెళ్తుంటే ప్రిన్సిపల్ గారు చూసి ఎందుకు లేట్ వస్తావు, ఇలాగైనా బ్రతికేది, అది ఇది అని క్లాస్ పీకుతాడు. ఇంకా ఈవినింగ్ కాలేజీ ఫెస్టివల్ కి మ్యూజిక్ బ్యాండ్ కి డెమో ఇవ్వడానికి వెళ్తాడు. కానీ మనోడు వాయించే మ్యూజిక్ అక్కడ ఉన్న జడ్జెస్ కి ఎవరికి నచ్చదు. మనోడిని వెళ్ళిపో అంటారు. దాంతో మనోడు బయటకు వచ్చి ఫుల్ కోపంతో బాధపడుతుంటే హీరోయిన్ వచ్చి ఏం కాదు అని ధైర్యం చెప్తుంది. ఇంకా మనోడు మాట్లాడుతూ మంచి మూడ్ వచ్చి ముద్దు పెట్టుకుందాం అని పోతాడు. ఇంకా అప్పుడే సేవ్ ద క్లాక్ టవర్ అని వెనకాల ఉన్న బిల్డింగ్ ని రీమోడల్ చేయడానికి చందా కలెక్ట్ చేస్తా అని చెప్పేసి పాంప్లెంట్ ఇస్తారు. ఇంకా మళ్ళీ డిస్టర్బెన్స్ రాని మళ్ళీ ముద్దు పెట్టుకొని పోతే ఇంకా మన జెన్నిఫర్ వాళ్ళ డాడీ వస్తాడు. ఇంకా హీరోయిన్ మనోడికి నెంబర్ ఇచ్చి లాస్ట్ కు మంచి ముద్దు ఇచ్చి వెళ్ళిపోతుంది. మన హీరో కూడా ఇంటికి వెళ్తాడు. మన హీరో వాళ్ళ డాడీ ఇన్ పేరు జార్జ్. డాడీని ఒకటి తిడుతూ ఉంటాడు. వీడే బిఫ్, ఈ సినిమాలో విలన్ కాదు బట్ విలన్ అనుకోండి. ఎప్పుడు మనోని ఏడిపిస్తూ తిడుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంకా హీరో వాళ్ళ మమ్మీ డాడీ లవ్ స్టోరీ చెప్తుంది. నాన్న ధైర్యం బాగా నచ్చి లవ్ చేశాను, నేను మీ నాన్న ఒక పార్టీలో కలిసాను, మీ నాన్నకి యాక్సిడెంట్ అయితే నేనే కాపాడాను అని చెప్పేసి కొన్ని చెప్తూ ఉంటుంది. కానీ మన డాడీ గారు అసలు ఇవేమి వినకుండా టీవీ చూస్తూ తింగరోడ్ లాగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా మన హీరో గారికి ఫోన్ రాగానే సైంటిస్ట్ దగ్గరికి వెళ్తాడు. మన సైంటిస్ట్ ట్రక్ లోంచి కార్ ని దించి మన హీరోని కెమెరాతో రికార్డ్ చేయమని చెప్తాడు. కార్ లో కుక్కర్ ను కూర్చోబెట్టి టైం మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా కార్ ని రిమోట్ కంట్రోల్ తో ఆన్ చేసి కార్ ని 88 మైల్స్ పర్ స్పీడ్ తో రన్ చేసి దాన్ని మాయం చేస్తాడు. దాంతో సైంటిస్ట్ ఫుల్ ఎగ్జైట్ అవుతాడు. కానీ మన హీరోకి ఏం అర్థం కాదు. అరే ఏమైంది కార్ ఎటుపోయింది అని షాక్ లో ఉంటాడు. మన సైంటిస్ట్ హీరో గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అసలు ఆ కారే ఆ టైం మిషన్, నేను టైం మిషన్ కనిపెట్టాను, ఇంకా కరెక్ట్ 1 నిమిషానికి వచ్చేసిందని చెప్తాడు. ఇంకా కాసేపటికే కారు మళ్ళీ సేమ్ ఎక్కడొచ్చిందో అక్కడే వస్తుంది. డోర్ ఓపెన్ చేసి టైం చెక్ చేస్తే ఒక టైంలో కన్నా 1 మినిట్ స్పీడ్ గా ఉంటుంది. దాంతో మన సైంటిస్ట్ కార్ ఎలా పనిచేస్తుందో ఏమేం చేయొచ్చో మొత్తం హీరో గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు 1995 లో బాత్రూమ్ నుంచి వచ్చి కింద పడ్డప్పుడే నాకు ఈ ఐడియా వచ్చిందని చెప్పేసి మన హీరోకి చెప్తాడు. ఇంకా ఇది ఎలా నడుస్తుంది అని అడిగితే ఇది హై గ్రేడ్ ప్లూటోనియం తోనే నడుస్తుంది. దాంతో హీరో గారు ప్లూటోనియం ఎక్కడ పడితే అక్కడ దొరకదు కదా, అంటే ఆ దొంగతనం చేసింది నువ్వేనా అని చెప్పేసి అడుగుతాడు. లేదు యాక్చువల్ గా వేరే తీవ్రవాదులు నన్ను ఒక బాంబు తయారు చేయడానికి ఆ ప్లూటోనియం తీసుకొచ్చి నాకు ఇచ్చారు. కానీ నేను వాళ్ళకి డమ్మీ బాంబు తయారు చేసి డూప్లికేట్ ఇచ్చాను. నేనేమో ఆ ప్లూటోనియం ని నేను దీనికి వాడేసాను అని చెప్తాడు. ఇంకా ఆ ప్లూటోనియంతో కార్ ట్యాంక్ ఫుల్ చేస్తాడు. ఇంకా నేను ఫ్యూచర్ కి వెళ్ళి వస్తానని హీరోకి చెప్పి కార్ ఎక్కబోతుంటే అరే ప్లూటోనియం మర్చిపోయాను కదా, నేను ఈ ప్లూటోనియం లేకుండా మళ్ళీ రిటర్న్ ఎట్లా వస్తా అని చెప్పేసి ప్లూటోనియం కోసం పోతూ ఉంటాడు. ఈ లోపు తీవ్రవాదులు, అదే ప్లూటోనియం అమ్మిన తీవ్రవాదులు వచ్చి సైంటిస్ట్ గారి మీద అటాక్ చేస్తారు. సైంటిస్ట్ గారి మీద కాల్పులు జరిపి వాడిని చంపేస్తారు. ఇంక చూసి హీరో కూడా షాక్ అయిపోతాడు. అరే ఏమైంది అని ఆలోచించలేకపోతే ఆ తీవ్రవాదులు వీడిని కూడా కాల్చడానికి వస్తారు. ఇంకా మనోడు షార్ప్ గా జంప్ చేసి కార్ లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి స్పీడ్ గా వెళ్ళిపోతాడు. ఇందాక సైంటిస్ట్ సెట్ చేసిన టైమర్ క్లిక్ చేసి 88 మైల్స్ పర్ అవర్ రీచ్ అవ్వగానే కారు మెరుపులు వచ్చి వేరే ప్లేస్ లోకి వెళ్తుంది. అలా వేరే ప్లేస్ లోకి వచ్చి ఇంట్లోకి వెళ్ళి గుద్దుకుంటుంది. ఇంకా వీడు కార్ మెల్లగా దిగి రాగానే అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఏదో ఏలియన్ వచ్చిందని చెప్పేసి గన్నుతో కాల్చనికపోతారు. ఇంకా గన్ తో కాల్చేసరికి మనోడు మళ్ళీ కార్ ని స్పీడ్ గా వెళ్ళి ఒక ప్లేస్ చూసి సడన్ గా బ్రేక్ వేస్తాడు. ప్రజెంట్ హీరో వాళ్ళ డాడీ వాళ్ళు ఉండే ప్లేసే అది. అప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ కాలేకుంటుంది. ఇంకా షాక్ అయిపోతాడు. ఇంకా మళ్ళీ కార్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కార్ లో ఫెయిల్ అయిపోతుంది. అదే ప్లూటోనియం మొత్తం అయిపోతుంది. ఇంకా కార్ ని రోడ్డు పక్కన పెట్టి సిటీలోకి వెళ్తాడు. అక్కడ అంతా చూసి షాక్ అవుతాడు. ఇందాక సేవ్ ఫర్ క్లాక్ టవర్ అని వచ్చింది కదా, ఆ చెడిపోయిన క్లాక్ టవర్ పనిచేస్తూ ఉంటుంది. ఇంకా డేట్ చూస్తే November 5th, 1995 కి వచ్చుంటాడు. ఇంకా మనోడు పక్కనే ఉన్న ఒక షాప్ కి వెళ్ళి ఒక ఫోన్ చేసుకోవాలని చెప్పేసి
ప్రెసెంట్ టైమ్ లో ఉన్న సైంటిస్ట్ బ్రౌన్ కి కాల్ చేస్తాడు, కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు. దీంతో నాకు తాగడానికి ఏమైనా ఇవ్వండి అని చెప్పి ఆలోచిస్తూ కూర్చుంటాడు. అయితే ప్రెసెంట్ ఉన్న బిఫ్ గాడు హీరో వాళ్ళ డాడీని జార్జ్ ని ఫుల్ గా ఏడిపించడం చూసి షాక్ అవుతాడు. వాళ్ళ డాడీతో మాట్లాడదామని ట్రై చేసే లోపలనే జార్జ్ గాడు సైకిల్ మీద వెళ్ళిపోతాడు. ఇంకా మన హీరో జార్జ్ ని ఫాలో అవ్వకుంటూ వస్తే మన జార్జ్ గాడు పైన చెట్టెక్కి ఒక అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడు. అయితే మధ్యలో జారి కింద పడితే కాలు వచ్చి గుద్దోనికి వస్తుంది. హీరో వాడు కాపాడి కింద పడిపోతాడు. ఇచ్చేసి జార్జ్ గాడు భయపడి పారిపోతాడు. కట్ చేస్తే హీరో బెడ్రూమ్ లో లేచి బ్యాడ్ కళ వచ్చిందమ్మా, పాస్ట్ లోకి వెళ్ళినట్టు కళ వచ్చింది, చాలా భయంకరంగా ఉంది అంటే ఏం కాలేదు అని చెప్పి తీరా చూస్తే అమ్మ ప్రెసెంట్ లో ఉండింటుంది అనమాట. ఈమె పేరు లోరెన్, హీరో వాళ్ళ అమ్మ. మన హీరోని ఫుల్ లైక్ చేస్తుంది అనమాట. మనోడిని కిస్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి డిన్నర్ రెడీ అని చెప్పి పిలవగానే ఇంకా హీరోయిన్ భయపడి వెళ్తుంది. హీరో కూడా కిందికి వస్తాడు. ఇంకా డిన్నర్ అందరు కలిసి డిన్నర్ చేస్తుంటే ఒక షో వస్తుంది. ఆ షో వస్తుంది ఇంక ఇప్పుడు మన మీమ్ డైలాగ్ వస్తుంది. Hey, I've seen this one. This is a classic. ఈ డైలాగ్ చాలా ఫేమస్ కదా, ఈ డైలాగ్ దీంట్లోనే అనమాట. ఇంకా ఇదంతా చెప్తుంటే మన హీరోయిన్ దింగర్ దానిలాగా మన హీరో వాళ్ళ మమ్మీ మనోడిని చూస్తా ఉంటుంది అనమాట. ఇంకా మనోడికి ఇది నచ్చక సారీ నేను వెళ్ళిపోతాను, నాకు కొంచెం పని ఉందని చెప్పేసి స్పీడ్ గా అక్కడ నుంచి బయటకు వస్తాడు. ఇంకా మనోడు అడ్రస్ పట్టుకుని సైంటిస్ట్ దగ్గరికి వెళ్తాడు. మన సైంటిస్ట్ గాడు ఎదుటివారి మనసులో మాట కనిపెట్టే మిషన్ ట్రై చేస్తున్నట్టు హీరోతో టెస్ట్ చేస్తే అది అన్ని తప్పులు చెప్తాడు. దీంతో హీరో గారు చెప్తాడు, నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను, మీరు కనిపెట్టాల్సిన మిషన్ ఇది కాదు, అది టైం మిషన్, మీరు ఆల్రెడీ టైం మిషన్ కనిపెట్టారు, నేను దాని ద్వారానే ఇక్కడికి వచ్చాను, దూరం వచ్చాను అని చెప్పేసి, సో మీరే నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి చెప్తాడు. అయితే సైంటిస్ట్ ఇవన్నీ నమ్మకుండా వేరే రూమ్ లోకి వెళ్తాడు. ఇంకా మీకు ఈ దెబ్బ ఎట్లా తగిలిందో చెప్తాను అని ఆ స్టోరీ మొత్తం చెప్తాడు. ఇలా బాత్రూమ్ లో జారిపడ్డారు అది ఇది అని చెప్తే సైంటిస్ట్ అప్పుడే నమ్ముతాడు. నమ్మి ఇంకా ఇద్దరు కలిసి కార్ దగ్గరికి వస్తారు. అది చూసి వెంటనే షాక్ అవుతాడు. ఇంకా వెంటనే దీంట్లో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి నా ఐడియా సక్సెస్ అయిందని కార్ ని ల్యాబ్ కి తీసుకెళ్లి స్టార్టింగ్ లో మన సైంటిస్ట్ వీడియో తీసాడు కదా, ఒక వీడియో మొత్తం చూసి ప్లాన్ చేసుకుంటాడు, ఎలా చేయాలనేది ప్లాన్ చేస్తాడు. వీడియోలో కార్ స్టార్ట్ అవ్వడానికి 1.5 GW పవర్ కావాలని చూసేసరికి ప్రజెంట్ సైంటిస్ట్ గాడు షాక్ అవుతాడు. రే ఏంటి అసలు ఇంత పవర్ ఎట్లా వస్తుంది, నేను అంత పిక్చర్ లాగా ఎలా చేశాను అంటే, ఈరోజు వచ్చి ప్లూటోనియం ఉంది కదా అంటే, అసలు ఇక్కడ ప్లూటోనియం దొరకదు, ఆ టైంలో దొరుకుతుందేమో కానీ ఇక్కడ ఈ టైంలో దొరకదు. 1.5 GW కెపాసిటీ పవర్ కావాలంటే అసలు ఎక్కడ సాధ్యం కాదు, అది ఓన్లీ ఒక మెరుపు వల్లనే సాధ్యమవుతుంది అని చెప్తాడు. ఇంకో 2 days లో క్లాక్ టవర్ దగ్గర మెరుపు పడుతుంది, సో అప్పుడే నేను ఫ్యూచర్ లోకి పంపిస్తానని చెప్పేసి చెప్తాడు. ఇంకా మన హీరో గారు ఎగ్జిట్ అయ్యి ఓకే అప్పటి వరకు నేను మొత్తం సిటీ మొత్తం చూసొస్తా అని బయటికి వెళ్తుంటే మనోడు చెప్తాడు, నువ్వు ఎవరిని కలవకూడదు, ఎవరినైనా కలిసిందంటే నీకు మొత్తం ఫ్యూచర్ మారిపోద్ది, ఎవరైనా కలిసామంటే నేను మా అమ్మ నాన్నని కలిశాను అని చెప్తాడు. దాంతో చాలా ప్రమాదం, ఒకసారి నీ ఫోటో చూసుకో అని చెప్తే వీళ్ళ బ్రదర్ గారు మాయమైతూ ఉంటాడు. ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందంటే, నువ్వు మీ పేరెంట్స్ ని కలవకుండా చేసినావు, మీ డాడీ ప్లేస్ లో నువ్వు వచ్చావు, అందుకే మీ పేరెంట్స్ ఎప్పటికి కలవరు, సో నువ్వు ఎలాగైనా మీ పేరెంట్స్ ని కలపాలి, మీ ఫ్యూచర్ అంతా సేమ్ ఉంటుంది, లేకుంటే నువ్వు కూడా చనిపోతావు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా అలా చెప్పగానే మన హీరో గాడు వాళ్ళ డాడీ కాలేజ్ కి వెళ్తాడు. అక్కడ బిఫ్ గాడు జార్జ్ గారిని ఫుల్ ఏడిపిస్తారు. మన హీరో గాడు వాళ్ళ డాడీని వాళ్ళ అమ్మకు పరిచయం చేస్తే వాళ్ళ అమ్మ అసలు వాళ్ళ డాడీని పట్టించుకోకుండా మన హీరోతోనే మాట్లాడుతూ, ఇంకా మన సైంటిస్ట్ గాడు వచ్చి మీ అమ్మ మీ నాన్నని కాకుండా నేను ఇష్టపడుతున్నట్టుంది, అసలు జరగకూడదు, ఎందుకంటే మీ అమ్మ మీ నాన్నని కలవకుండా అసలు నువ్వు పుట్టవు, కాబట్టి నువ్వే ఎలాగైనా వాళ్ళని కలపాలి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా మన హీరో గాడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎలాగైనా లోరెన్ ని పార్టీకి తీసుకెళ్ళాలి, వెళ్ళి అడుగు అంటే నేను అడగలేను అని చెప్పి చెప్తాడు. అక్కడ చూసి తీరా వాళ్ళ మమ్మీని మన బిఫ్ గాడు ఏర్పిస్తూ ఉంటాడు. ఇంకా మన హీరో గాడు వెళ్ళి మనం కొనడానికి వెళ్తాడు. ఇంతలో ప్రిన్సిపల్ గాడు వచ్చేసరికి ఇద్దరు సైలెంట్ అయిపోతారు. మన హీరో డాడీ గాడు అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు. ఇంకా ఇలా కాదు అని చెప్పేసి మన డాడీ గాడు పడుకున్నప్పుడు మన హీరో గాడు ఏలియన్ లాగా డ్రెస్ వేసుకొని, నువ్వు అమ్మాయిని పార్టీకి తీసుకెళ్ళాలి, నువ్వు అమ్మాయిని ప్రేమించాలని చెప్పేసి చెప్పేసరికి నెక్స్ట్ డే మనోడు ఉరుక్కుంటూ హీరోని వెతుక్కుంటూ వచ్చి నేను మాట్లాడతా అని చెప్పేసి తీసుకెళ్తా అని చెప్పేసి చెప్తాడు. దీంతో మన హీరో గాడు కొన్ని సజెషన్స్ ఇస్తా ఉంటాడు, ఇలా మాట్లాడు అలా మాట్లాడు, అప్పుడే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అమ్మాయి మాట్లాడుతుంది అని చెప్తే మనోడు దాన్ని రాసుకుంటాడు. మొత్తం పేపర్ మీద రాసుకొని ఎలా కూడా ధైర్యం చేసుకొని ముందుకెళ్ళి పోతాడు. ముందుకెళ్ళి ఏదో కొంచెం మాట్లాడుతుంటే హీరోకి ఇంప్రెస్ అయ్యే టైంకి బిఫ్ గాడు వస్తాడు. టైంకి వస్తాడు, వీడు డాడీ గారిని బెదిరిస్తాడు. ఇంకా చూసి హీరో గాడు బిఫ్ గారిని కొట్టి బయటికి పరిగెడతాడు. ఇంకా అలా ఒక చిన్న చేసి మన బిఫ్ గారిని బురదలో పట్టట్టు చేస్తాడు. నాకు చూసి హీరో గాడికి ఫుల్ ఇంప్రెస్ అయిపోతుంది. మన హీరో గాడు మన ఇంటికి రాగానే సైంటిస్ట్ గాడు ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ప్లాన్ మొత్తం ఎలా వెళ్ళాలనే ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
మెరుపు పడగానే వైర్లు కనెక్ట్ చేసి పవర్ సప్లై వచ్చేటట్టుగా చేయడం ద్వారా మన ఫ్యూచర్ కి వెళ్ళిపోతాం అని చెప్పేసి డెమో చేస్తుంటే డెమో కార్ కాలిపోతుంది. ఇంకా ఎవరో డోర్ కొడుతున్నట్టు చూస్తే మన హీరో వాళ్ళ అమ్మ వచ్చి నీలోని ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం, నువ్వే నన్ను పార్టీకి తీసుకెళ్తావా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా మనోడు మెల్లిగా డాడీ దగ్గరికి వెళ్ళి ఒక ఐడియా చెప్తాడు. నేను లోరెన్ ని కార్ లో తీసుకెళ్తాను, నేను కొంచెం తనతో మిస్బిహేవ్ చేసినట్టుగా యాక్ట్ చేస్తాను, అప్పుడు వచ్చి నువ్వు నన్ను కొట్టి తనను కాపాడినట్టు పార్టీకి తీసుకెళ్ళు అని ప్లాన్ చేస్తారు. ఇంకా ఇక్కడేమో సైంటిస్ట్ గాడు అన్ని సెట్ చేస్తాడు. మన హీరోనేమో ఇంకా సైంటిస్ట్ గాడు ఫ్యూచర్ లో చనిపోతాడు కదా అని వాడికి చెప్పకుండా ఒక లెటర్ రాసి ఈ లెటర్ 1985 వరకు ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి సైంటిస్ట్ కోర్ట్ లో దాపాడు. హీరో గాడు వాళ్ళ అమ్మని కార్ లో తీసుకొచ్చి పార్కింగ్ దగ్గర ఆగుతాడు. వాళ్ళ అమ్మే మందు తాగి సిగరెట్ కూడా తాగుతుంది. ఇది చూసి షాక్ అయిన హీరో వాళ్ళ అమ్మ డ్రెస్ తీసి మనోడికి ముద్దు పెట్టుకుంది. నిన్ను ముద్దు పెట్టుకుంటే మా బ్రదర్ ని పెట్టుకున్నట్టు, మా బ్రదర్ ని కిస్ చేసినట్టు ఉందేంటి అంటే హీరో గాడు అదే కదా నేను చెప్పేది అని చెప్పేసి అంటాడు. ఇంతలో వాళ్ళ డాడీ గారి ప్లేస్ లో బిఫ్ గాడు వస్తాడు. బిఫ్ గాడు వచ్చి రే ఏంట్రా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి హీరో గారిని బయటకు నూకి మన అల్లోరెన్తో కార్ ఎక్కుతాడు. ఎక్కి ఆమెను కొంచెం మిస్బిహేవ్ చేస్తాడు. ఇంకా హీరో గాడు వచ్చి డోర్ తీసి బిఫ్ గాని చూసి ఫుల్ భయపడతాడు. ఇంకా అలాగే భయపడుతూనే డైలాగ్ చెప్తాడు. వాడు కొట్టడానికి వస్తే ఎలాగోలా ధైర్యం చేసుకుని ఒకే గుద్దుతో బిఫ్ గాని కిందకు పడేస్తాడు. దీంతో హీరోయిన్ ఫుల్ ఇంప్రెస్ అయ్యి పార్టీకి వెళ్తాడు. ఇంకా మనోడు ఎలాగోలా తప్పించుకొని వచ్చి అక్కడ గిటార్ ప్లే చేసే వాడికి హ్యాండ్ కి దెబ్బ తగిలిందని పార్టీ ఆపేస్తామంటే లేదు గిటార్ నేను ప్లే చేస్తానని చెప్పేసి ఆ పార్టీ ప్లేస్ లో గిటార్ ప్లే చేస్తారు. డాడీ గారు మమ్మీ గారు ఇద్దరు డాన్స్ చేస్తుంటే ఎవడో వచ్చి మనోని పక్కకు నొక్కి నేను డాన్స్ చేస్తాను వెళ్ళిపో అని చెప్పి హీరో గాని డాడీ గారిని బయటకు నొక్కుతాడు. దాంతో హీరో గారికి మొత్తం పెయిన్ వచ్చి చెయ్యి కూడా మాయమవుతున్నట్టుగా ఉంటుంది. కానీ అప్పటికి మన డాడీ గారికి కోపం వచ్చి వాడిని పక్కకు నొక్కి లేదు నేను డాన్స్ చేస్తాను చెప్పి ముద్దు పెట్టుకోగానే హీరో గారికి క్యూర్ అవుతుంది. ఇంకా మంచిగా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. దీంతో ఫుల్ హుషారు హీరో గారు మన కాలేజీలో రిజెక్ట్ చేసింటారు కదా అందరూ ఆ సాంగ్ ప్లే చేస్తారు. ఆ సాంగ్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మన హీరో గారు కూడా ఫుల్ పిచ్చిగా డాన్స్ చేసుకుంటూ సాంగ్ పాడుతుంటే అందరూ షాక్ అయి చూస్తూ ఉండి చప్పట్లు కొడతారు. లాస్ట్ లో టైం అవుతుందని చెప్పేసి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి లాస్ట్ గుడ్ బై ఇచ్చి వెళ్ళిపోతాడు. సైంటిస్ట్ హీరోకి ఎలా వెళ్ళాలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సెట్ చేస్తాడు. ఇంకా మన సైంటిస్ట్ ఒక లాస్ట్ హగ్ ఇచ్చి కార్ లో ఎక్కబోతుంటే సైంటిస్ట్ గాడేమో కోర్ట్ లో లెటర్ చూస్తాడు. అది చూసి నీకు ముందే చెప్పాను కదా ఫ్యూచర్ గురించి మనం ఆలోచించకూడదు, ఫ్యూచర్ తెలుసుకోవాలని ట్రై చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అని లెటర్ ని చింపేస్తాడు. ఇంక ఇంతలో గాల్లోకి పైన టవర్ కట్టిన వైర్ తెగిపోతుంది. ఇంకా నేను ఎలా కూడా దాన్ని సెట్ చేస్తాను నువ్వు రెడీగా ఉండని చెప్పేసి సైంటిస్ట్ హీరోగా అని చెప్పి బయటకు వెళ్తాడు. ఇంకా మెల్లిగా భయపడుతూనే ఆ వైర్ కనెక్ట్ చేస్తాడు. ఇంకా ఇక్కడ మన హీరో గాడేమో కరెక్ట్ అన్ని సెట్ చేసి కార్ ని స్పీడ్ గా రెడీ చేసుకుంటాడు. ఒక 10 నిమిషాలు ముందుగా వెళ్ళి సైంటిస్ట్ ని వార్మ్ చేయాలని చెప్పేసి కార్ స్టార్ట్ చేస్తుంటే కార్ స్టార్ట్ అవ్వదు. ఇంకా ఏదో ఒకటి పని చేసి కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తాడు. ఇంకా ఇక్కడ సైంటిస్ట్ గారు కింద మీద పడి లైన్ పెడుతుంటే చెట్టు మళ్ళీ వైర్ మీద పడి కింద ఊసిపోతుంది. పైన కనెక్ట్ చేస్తే కింద ఊసిపోతుంది. పైనుంచి జారుకుంటూ కిందికి వచ్చి లాస్ట్ మూమెంట్ లో కిందికి 2 వైర్లు అటాచ్ చేస్తాడు. ఇంకా హీరో గాడు ఎలాగోలా బండి స్టార్ట్ చేసి స్పీడ్ అందుకొని మెరుపు పడే టైంకి ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఫ్యూచర్ లో మనోడు వచ్చి ల్యాండ్ అవుతాడు. కానీ ల్యాండ్ అవ్వగానే కారు దిగి చూసి అమ్మ ఫ్యూచర్కి వచ్చేసాను టైంకి వచ్చేసాను బాబు అని ఆనందపడి మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తే కార్ స్టార్ట్ అవ్వదు. ఇంక ఈ లోపు ఏమో మన సైంటిస్ట్ ని చంపడానికి తీవ్రవాదులు వస్తుంటారు. ఇంకా వాళ్ళని వెంబడించుకుంటూ పోతే వాళ్ళు తీవ్రవాదులు సైంటిస్ట్ గాని కాల్చి చంపేస్తుంటారు. చంపిన తర్వాత వాళ్ళు కారు ఒక హీరో గాని చేసేసే క్రమంలో కారు గోడ గుద్దుకొని చనిపోతారు. ఇంకా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారని సైంటిస్ట్ చనిపోయాడు కదని వాళ్ళ దగ్గరికి ఏడుచుకుంటూ వెళ్తే సైంటిస్ట్ లేచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ చూపిస్తాడు. ఇంకా మనోడు ఎలా షాక్ అయ్యి అంటే స్టార్టింగ్ లో మనోడు లెటర్ ఇచ్చాడు కదా ఇందాక ఆ లెటర్ ని చూపించి ఇంకా ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా కార్ ఇంటి దగ్గర వచ్చి ఆగుతుంది. సైంటిస్ట్ బాయ్ నేను ఫ్యూచర్ లోకి వెళ్ళొస్తాను నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పేసి ఫ్యూచర్ లోకి బండి స్టార్ట్ చేసి ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతాడు. మనోడు ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. మనోడు ఇక్కడ లేచి చూసేసరికి ఇల్లు మొత్తం మారిపోయి ఉంటుంది. అంత రిచ్ గా మారిపోతారు. స్టార్టింగ్ లో చూసిన వాళ్ళందరూ మొత్తం రివర్స్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. బయట చూస్తే బిఫ్ గాడు వాళ్ళ డాడీ గారు కార్ చూపిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా హీరో గాడికి వాళ్ళ ఫేవరెట్ కార్ ను కూడా గిఫ్ట్ గా ఇస్తారు. ఇంకా వాళ్ళ ఎవరు కూడా అప్పుడే వస్తారు. ఇంకా సడన్ గా బయట నుంచి సైంటిస్ట్ గాడు వచ్చి పద వెళ్దాం ఫ్యూచర్ లో ఒక ప్రాబ్లం ఉంది మనం తొందరగా వెళ్ళాలని నేను మా లవర్ తో బయటికి వెళ్ళాలంటే నీ లవర్ కూడా తీసుకురా అని చెప్పేసి 2-3 కార్ ఎక్కి బయటకు వెళ్తారు. ఇక్కడ రోడ్ లేదంటే రోడ్డు మనకు అవసరం లేదు మనం ఎగురుకుంటూ పోదాం అని చెప్పేసి ఎగురుకుంటూ బయటికి వెళ్తారు. అంతే సినిమా అయిపోతుంది. దీని నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్ ఇంకో వీడియోలో చూద్దాం. సో అదండి ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. అలాగే వీడియోకి లైక్ షేర్ కామెంట్ చేయండి.
అట్లే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.